యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి ప్రకటించారు. యాదగిరిగుట్ట బోర్డు 18 మంది సభ్యులతో ఉంటుందని చెప్పారు. బోర్డు పదవీ కాలం 2 సంవత్సరాలుగా నిర్ణయించామన్నారు. అయితే బోర్డు చైర్మన్ సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవన్నారు. వైటీడీ బోర్డు కూడా విద్యా సంస్థలను స్థాపించవచ్చని నిర్వహించవచ్చని అన్నారు. యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక వేద విద్యా సంస్థలను స్థాపించవచ్చన్నారు. వైటీడీకి బడ్జెట్ ఆమోదం ప్రభుత్వం ద్వారానే జరుగుతుందని తెలిపారు. ఐఏఎస్ అధికారి ఈవోగా ఉంటారన్నారు. గతంలో యాదగిరిగుట్టలో భక్తులకు సరైన వసతులు లేవని ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి వసతులు కల్పించిందన్నారు. ఇంకా మెరుగుపరిచేందుకు యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. 100 కోట్లకు పైగా ఆదాయం ఉన్న ఆలయాలకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసే వీలు కల్పిస్తూ బిల్లు తయారు చేస్తున్నారన్నారు కొండా సురేఖ. అది అక్కడ ఇప్పుడు ఇన్కమ్ దాదాపుగా 200 కోట్ల పైన ఈరోజు ఇన్కమ్ వస్తా ఉంది అధ్యక్ష సంవత్సరానికి. మరి ఆ యొక్క యాదగిరి గుట్టని ఒక మరి టీటీడీ స్థాయిలో పాలక మండలి ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యాదగిరి గుట్టను మరి అక్కడ ఈ యొక్క పాలక మండలి ఏర్పాటు కోసం అని చెప్పి ఈ బిల్లు ఇక్కడ సభలో ప్రవేశపెట్టి మరి యాక్ట్ అమెండ్ చేయాలని చెప్పి మేము ఇది ప్రవేశపెట్టాము అధ్యక్ష. అది అక్కడ ఇప్పుడు ఇన్కమ్ దాదాపుగా 200 కోట్ల పైన ఈరోజు ఇన్కమ్ వస్తా ఉంది అధ్యక్ష సంవత్సరానికి. మరి ఆ యొక్క యాదగిరి గుట్టని ఒక మరి టీటీడీ స్థాయిలో పాలక మండలి ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యాదగిరి గుట్టను మరి అక్కడ ఈ యొక్క పాలక మండలి ఏర్పాటు కోసం అని చెప్పి ఈ బిల్లు ఇక్కడ సభలో ప్రవేశపెట్టి మరి యాక్ట్ అమెండ్ చేయాలని చెప్పి మేము ఇది ప్రవేశపెట్టాము అధ్యక్ష. అది అక్కడ ఇప్పుడు ఇన్కమ్ దాదాపుగా 200 కోట్ల పైన